ఆంటీ ఆంటీ చంద్రిక గారు రండి కూర్చోండి. ఆంటీ మీరు చెప్పింది నిజమే ఆంటీ. రుద్రాని అంతా మేనేజ్ చేసింది. ఖచ్చితంగా అక్కడుంది మీ అబ్బాయి భరతే. ఆ రుద్రాని చాలా తెలివిగా ముందుగానే ప్లాన్ చేసుకుందంటీ. మీ అబ్బాయిని తన గ్రిప్లో పెట్టుకుంది. ఏ రోజుకైనా సరే నిజం మీకు తెలుస్తుందని ఆ రుద్రానికి ముందే తెలుసు. అందుకే ఆ భరత్ గారిని మీకు దక్కకుండా చేయడానికి పక్కాగా ప్లాన్ చేసిందంటీ. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఉపయోగం లేదు. అన్ని వైపుల నుంచి చాలా పకడ్బందీగా లాక్ చేసింది. నేను చెప్తున్నాను కదా అత్తయ్య, ఆ రుద్రాని భరత్ గారిని అంత సులువుగా వదిలిపెట్టదు. తన గురించి మనకి మొదటి నుంచి తెలుసు. ఆయన్ని దక్కించుకోవడం కోసం ఎంత నీచానికైనా వడిగడుతుంది. మీరే చూస్తున్నారు కదా అత్తయ్య, ఎంత దారుణమైన ప్లాన్ చేసిందో. చూడండి చంద్రిక గారు, ఆ రుద్రాని భరత్ గారిని తీసుకుని ఒక్కసారి ఈ దేశం దాటిపోయింది అంటే మళ్ళీ అవన్నీ వెనక్కి తీసుకుని రావడం జరిగే పనే కాదు. ఏం చేసినా మీరిప్పుడే చేయాలి. భరత్ గారిని ఫ్లైట్ ఎక్కకముందే మీరు ఎలాగైనా సరే ఆపగలగాలి. ఒక్కసారి చేయి జారిందంటే అది చాలా పెద్ద టాస్క్ అవుతుంది. మీరు కాస్త తొందరపడండి. ఎలా వదిలేస్తానండి? నా ప్రాణాలైనా వదిలేస్తానేమో కానీ నా భర్తని మాత్రం వదిలిపెట్టను. అత్తయ్య, ఇంకా ఏంటి ఆలోచిస్తున్నారు? ఆయన మనకి దూరం కాకూడదు అత్తయ్య. ఆ రుద్రాని ప్లాన్ ప్రకారం ఆయన్ని దేశం దాటించి తీసుకుపోవాలని చూస్తోంది. ఏదో ఒకటి చేసి నా భర్తని నేను కాపాడుకోవాలి. లేదంటే మనం అందరం అన్యాయం అయిపోతాం అత్తయ్య. ఆయనకి గతం గుర్తులేదు అని ఒక్క విషయాన్ని అడ్డం పెట్టుకుని ఎంత ప్లాన్ చేసిందో చూసారా? ఇప్పుడు ఆయన బ్రతికే ఉన్నారు, మన కళ్ళ ముందే ఉన్నారు. ఆయన నా భర్త అని నాకు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక నేను చూస్తూ ఊరుకోనత్తయ్య. వెళ్తాను. నా భర్తను దక్కించుకోవడం కోసం నేను ఏదైనా చేస్తాను. అవసరమైతే ఆ రుద్రాని ప్రాణాలు నేను తీసైనా సరే నా భర్త నేను కాపాడుకుంటాను. చంద్రిక ఆగు, నువ్వు ఆవేశపడకు, నా మాట విను. ఎందుకత్తయ్యా ఇంకా ఎందుకు నన్ను ఆపుతున్నారు? ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నేను ఎందుకు ఆగాలి? ఆ రుద్రాని ఆడిందే ఆట పాడిందే పాట అని చేస్తూ ఉంటే నన్ను చూస్తూ కూర్చోమంటారా? ఇప్పటి వరకు నేను చాలా ఓపిక పట్టానత్తయ్యా. ఆఖరికి నా భర్త చనిపోయాడు అని చెప్పి నా నుదుటిన బొట్టు తీయించాలని చూసింది. నా భర్తని ఎవరికి కనిపించకుండా ఇక్కడి నుంచి తీసుకుపోవాలని చూస్తోంది. దాన్ని వదిలిపెట్టనత్తయ్యా. ఈ రోజు అదో నేను తేల్చుకుంటాను. చంద్రిక ఆగు. రుద్రాని ఏం చేసినా తన వెనక ఎవరూ లేరు. అది ఉన్నా పోయినా కనీసం కన్నీళ్లు పెట్టుకునే దిక్కు కూడా లేదు. కానీ నీ పరిస్థితి అలా కాదు. నీ వెనకాల పాప ఉంది, నేనున్నాను. నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. అవన్నీ వదిలిపెట్టి నువ్వెళ్ళి ఆ రుద్రాణిని చంపేశావంటే పోయి జైల్లో కూర్చుంటావు. ఆ తర్వాత పాప పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. మరి ఏం చేయమంటారత్తయ్య? అలా వదిలేయమంటారా? లేదమ్మా, వదిలేయమని నేనెందుకు చెప్తాను. ఆ రుద్రాణి ఎంత తెలివిగా ప్లాన్ చేసి భరత్ని మన మధ్య లేకుండా మనకు దూరం చేయాలని చూసిందో, మనం కూడా అంతే తెలివిగా తన దగ్గర నుంచి మన భరత్ని మనం వెనక్కి తెచ్చుకోవాలి. ఎలా అత్తయ్య? అది జరిగే పనేనా? చూడమ్మా, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఆలోచిస్తే ఆ పరిష్కారం ఏంటో మనకు దొరుకుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నీరజా, నీరజా, చెప్పండి మేడం. మొత్తం అన్ని ప్యాక్ చేసావా? అయిపోయింది మేడం, అంతా రెడీ. వెరీ గుడ్. ఇదిగో చూడు నీరజా, నీకు ఇల్లంతా అప్పగించి వెళ్తున్నాను. అలాగే నీ బ్యాంక్లో కొంత అమౌంట్ వేస్తున్నాను. నెల నెల నీకు రావాల్సిన జీతం నేను పంపిస్తాను. అర్థమైందా? నువ్వు మాత్రం ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు. అలాగే మేడం. అమ్మయ్యా,
ఇన్నాళ్టికి నా సమస్యలన్నీ తీరబోతున్నాయి. నేననుకున్నది సాధించబోతున్నాను. నేను నా భరత్తో కలిసి చక్కగా ఫారెన్లో సెటిల్ అయిపోతాను. అక్కడే పిల్లల్ని కంటాం. అక్కడే సిటిజన్షిప్ తీసుకొని అక్కడే ఉండిపోతాం. ఇంకెప్పటికీ ఇండియా రావు. నీరజా, ఈ ఇల్లు కూడా నీ సొంతం అవుతుందిలే. కొద్ది రోజుల తర్వాత నీకే రాసిచ్చేస్తాను. మేడం, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను మేడం. ఏంటి నీరజా? మేడం, మీరు ఫారెన్ వెళ్ళిపోతున్నారని సంతోషపడుతున్నారే కానీ మీరు చేస్తుంది తప్పు అని మీకెక్కడ అనిపించట్లేదా మేడం? వాట్? ఇప్పుడు మీరు అనుకుంటున్నదేదీ కూడా మీ సొంతం కాదు, ఇంకొకరి సొత్తు. ఇప్పుడు నాకు మీరు ఇల్లు డబ్బు ఇచ్చేసి వెళ్తున్నారు. మీరు ఎంత దానం చేసినా రేపెవరన్నా ఈ ఇల్లు నీ సొంతమా, ఈ డబ్బు నీ సొంతమా అని అడిగితే వాళ్లతో నేనేం చెప్పాలి మేడం? ఇది రుద్రాణి గారిది, రుద్రాణి గారిచ్చిన ధర్మం అనే చెప్పుకోవాలి కదా. అంతే తప్ప నేను సంపాదించుకున్నాను, ఇది నా సొంతమని ధైర్యంగా చెప్పలేను కదా మేడం. అలాగే భారత్ బాబు చంద్రిక సొంతం. తను కనీసం దానం కూడా చేయలేదు. తన దగ్గర నుంచి మీరు దోచుకున్నారు. తనని తీసుకుని వెళ్ళిపోతున్నారు. రేపెప్పుడైనా నిజం తెలిసిన రోజు ఎవరన్నా నిలదీస్తే మీకు చెప్పుకోవడానికి మనసులో వస్తుంది మేడం. ఎవరే నన్ను అడిగేది? భరత్కి ఈ జన్మలో మళ్ళీ గతం గుర్తుకొచ్చే అవకాశమే లేదు. అయినా మా గురించి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరున్నారు? నేనెవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బయట వాళ్ళకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేడం. కానీ మన లోపల మన మనసు అనేది ఒకటి ఉంటుంది. అదెప్పుడూ మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. దానికి సమాధానం చెప్పుకోవాలి కదా. బయట వాళ్ళకైతే అబద్ధాలు చెప్పచ్చు, కానీ మనస్సాక్షికి ఎవరు అబద్ధం చెప్పలేరు. చెప్పినా సరే అది అబద్ధమన్న విషయం మనకు అర్థమవుతుంది కదండి. ఏం నీరజా, ఇవాళ చాలా పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నావు. ఒళ్ళెలా ఉంది? నాకు తెలుసు మేడం, నేను మాట్లాడిన మాటలు మీ కోపం తెప్పిస్తాయి. బహుశా ఇప్పుడు నా చెంప పగలగొట్టాలన్న ఆలోచన కూడా మీకొచ్చే ఉంటుంది. కొట్టండి, పర్వాలేదు. మీ చేతులతో ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాను. మీరు ఎన్ని చెంప దెబ్బలు కొట్టినా కానీ నాకేం కాదు మేడం. కొట్టి కొట్టి మీకు విసుగు రావాల్సిందే తప్ప నేనెప్పుడు విసుక్కోను. ఎందుకంటే నేను మీ ఉప్పు తిన్నదాన్ని, మీరిచ్చిన డబ్బులతో బ్రతికిందాన్ని. మీరు ఆవేశంలో కొట్టినా, అభిమానంతో కొట్టినా నేను పెద్దగా ఫీల్ అయ్యేదాన్ని కాదు. ఎందుకంటే పెట్టేవాళ్లకే కొట్టే అధికారం ఉంటుంది. అది నేను నమ్ముతున్నాను. అలాగే మీ సొమ్ము తింటున్నాను కాబట్టి మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నా మాట వినండి మేడం. అనవసరంగా మీరు భరత్ బాబు మీద మనసు పడి చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మరో ఆడదాని సంతోషాన్ని కూడా వెనక్కి తీసుకెళ్లిపోవాలని చూస్తున్నారు. ఇది మీకు మంచి చేయదు మేడం. మీరు భరత్ బాబు మీద మనసు పడ్డమన్న విషయం పక్కన పెడితే మీరు చాలా మంచివాడు మేడం. కాకపోతే ఆ భరత్ బాబుని దక్కించుకోవాలని పిచ్చిలో పడి మీరు చెయ్యకూడని తప్పులన్నీ చేస్తున్నారు. దీనివల్ల రేపు ఖచ్చితంగా మీకు అన్యాయమే జరుగుతుంది. ఆ రోజు మీరు ఒంటరిగా బాధపడాల్సి వస్తుంది. కనీసం ఇక్కడుంటే మీ కోపం ఆవేశం తీర్చుకోవడానికి పక్కన నేనన్నా ఉన్నాను. మీరు ఫారెన్ వెళ్ళిపోయారంటే రేపొద్దున మీకు బాధ కలిగితే చెంప పగలగొట్టి మీ ఆవేశం తీర్చుకోవటానికి పక్కన నేను కూడా ఉండను మేడం. అందుకే చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మేడం. చూడు నీరజా, ఇప్పటికే నువ్వు చాలా మాట్లాడావు. నాకేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. భరత్ కోసం ప్రాణాలైనా ఇవ్వాలి అనుకున్న దాన్ని, అవసరమైతే ఎంతమంది ప్రాణాలైనా తీయడానికి వెనకాడిన దాన్ని, అలాంటి దాన్ని వచ్చిన అవకాశాన్ని నేను పోగొట్టుకుంటానా చెప్పు? భరత్కి భార్యగా కొద్ది రోజులు బతికినా నాకు చాలు. జీవితాంతం ఆయనకి తోడుగా నేను, నాకు తోడుగా ఆయన ఉండాల్సిన అవసరం లేదు. బతికినంతకాలం నేను భరత్కి భార్యని అనే ఫీలింగ్ ఉంటే అది నాకు చాలు. నేను సంతోషంగా ఉంటాను.
ఇక ఇంతకంటే నీతో ఎక్కువ డిస్కస్ చేయడానికి ఏం లేదు. చూడు, రేపు మార్నింగ్ మేం బయలుదేరాలి. ఆ ఏర్పాట్లన్నీ చూడు. చెప్పింది అర్థమైందా? భగవంతుడా, ఏదో విధంగా మమ్మల్ని చిన్నగా ఈ దేశం దాటించేలా చెయ్యి. ఎలాంటి ఆపద రాకుండా చూడు. వన్స్ నేను భరత్ని తీసుకుని ఫ్లైట్ ఎక్కేశానంటే ఇక నా సమస్యలన్నీ తీరిపోయినట్టే. నువ్వే నాకు కాస్త ప్రొటెక్షన్ ఇవ్వాలి. నీరజా, నీరజా, లగేజ్ రెడీనా? నీరజా, విజయ్, త్వరగా రా. మేడం, ఇదిగోండి, అంతా రెడీయే. థ్యాంక్ యూ నీరజా. నీరజా, ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచుకో. వద్దు మేడం, పర్వాలేదు, నా దగ్గరున్నాయి. చూడు నీరజా, ఇంతకాలం నువ్వు నా దగ్గర పనిచేశావు. నేను ఏమన్నా పడ్డావు. నీ రుణం నేను ఏ విధంగా తీర్చుకోవాలి? ఇదిగో తీసుకో నీరజా, సరేనా? థ్యాంక్ యూ మేడం. విజయ్, బయలుదేరదామా? అలాగే రుద్ర. నీరజ గారు, ఉంటానండి. సరే, టేక్ కేర్. అది లైవ్ అన్నీ ఉన్నాయిగా. ఏ, మీరేంటిక్కడ? ఇక్కడికెందుకు వచ్చారు? ముందు బయటికి పోండి. మేం బయటికి వెళ్ళం కాదు, మీరెక్కడికి బయలుదేరారు? ఏ, నీకు చెప్పాలా? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను నా భర్త మా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాం. అది అడగడానికి నువ్వెవరు? నీ భర్త కాదు రుద్రాణి, ఆయన నా భర్త. నా కొడుకుని తీసుకుని వెళ్ళటానికి నేను ఒప్పుకోను. తను మాతోనే ఉంటాడు, తనతోనే మేం కూడా ఉంటాం. అసలు మీకు బుద్ధుందా? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? తను మీ భరత్ కాదు, నా భర్త విజయ్ అని మీకు 1,00,000 సార్లు చెప్పాను. అయినా ఎందుకు ఇక్కడికొచ్చి గొడవ చేస్తున్నారు? మీకు ఈయనకి ఏ సంబంధమూ లేదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. అర్థమవుతుందా? నువ్వు చెప్తే సరిపోదు రుద్రాణి. నిజాలన్నీ నిదానంగా తెలుస్తాయి. ఆ నిజాలు తేలేంత వరకు భరత్ గారిని బయటికి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏ, భరత్ కాదని చెప్తుంటే నిన్ను... ఆగు, ఒక్క నిమిషం ఆగు రుద్ర. చూడండి, మీకింతకు ముందే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నా పేరు విజయ్. మీరు అనవసరంగా రాంగ్ అడ్రస్కి వచ్చేసి ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి మీరు బయటికి వెళ్ళిపోండి. ఏమండి, మీ పేరు విజయ్ కాదు, మీకు అసలు గతం గుర్తులేదు. అందుకే తను కథల్ని ఆ కథలో మిమ్మల్ని పావుగా మార్చేసింది. దయచేసి నా మాట వినండి. మీ పేరు భరత్. ఇదిగోండి, ఇవిడ మీ అమ్మగారు, ఇది మీ కూతురు, నేను మీ భార్యనండి. ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నెమ్మదిగా అర్థమవుతాయి. కొంచెం ఓపిక పట్టండి, నా మాట వినండి. ఏంటండి మీరు? ఒకసారి చెప్తే మీకు అర్థం కాదా? మీ భర్త చనిపోయాడని చెప్పి అక్కడ సర్టిఫికేట్స్ ఉన్నాయి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, డెత్ సర్టిఫికేట్ ఉంది.
దానికి మీరు ఒప్పుకున్నట్టుగా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ఇక్కడికొచ్చి నన్ను పట్టుకొని మీ భర్త అంటారేంటి? మీకు అసలు సెన్స్ ఉందా? ఇదిగో చూడండి, ఈ పాస్పోర్ట్లో నా ఫోటోతో సహా అన్ని క్లియర్గా ఉన్నాయి. విజయ్ చూడండి. యూ బ్లడీ! ఎంత పనిచేసావే నిన్ను! నా కోడలి మీద చెయ్యి వేసావంటే చెయ్యి విరిచేస్తాను, జాగ్రత్త. రుద్ర, ఏంటండి మీరు? మీ కోడలు చేసిన పనికి తనని కోప్పడాల్సింది పోయి నా భార్యను తిడతారేంటి? అసలు తనని కాదు, నిన్న నాలి. ఓ పక్క నీ పేరు విజయ్ కాదు భరత్ అని మేం మొత్తుకుంటుంటే కనీసం మా మాట వినకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావేంటి? కట్టుకున్న భార్య అంటే విలువలేదు, కన్న తల్లంటే తెలీదు. ఇదిగో కనీసం కడుపును పుట్టిన బిడ్డన్న గాని నీకు ప్రేమ లేదు. ఎవరో దారిన పోయే వాళ్ళని పట్టుకొని నా భర్త అని ఏ ఆడది అనదు. అలా అనగలిగింది ఇదిగో ఈ రాక్షసే. ఏమండి, మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు. గెట్ అవుట్. మీ ఇద్దరు ముందు బయటికి వెళ్ళండి. బయటికి వెళ్తారా లేదా? మేము వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ఎందుకంటే నేను మీ భార్యని కాబట్టి. మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉండాలి కాబట్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడి నుంచి వెళ్ళను. అన్నిటికీ తెగించే వచ్చాను. అవునా? సరే. అవుట్! గెట్ అవుట్! అర్థమైందిగా, బయటికి వెళ్ళండి. ఏమండి? ఏమండి తలుపు తెరవండి. రుద్రాణి, ఏమండి తలుపు తెరవండి. ఏమండి? ఏమండి? నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏ మార్చుతుంటే నేలపైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా. చూడరా ఎటు చూడరా మసకబారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగులాగా కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులు ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా. చూడరా ఎటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా. చూడరా ఎటు ఏంటత్తయ్య ఇది? కట్టుకున్న భర్తే ఇలా పరాయి వాళ్ళగా ప్రవర్తిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి? మీరే చూసారుగా ఇలా మెడ పట్టుకుని బయటకు గెంటేశారు. తప్పదమ్మా, కొన్నిసార్లు మన సొంత వాళ్ళే మనకు శత్రువులవుతారు. నిజాలు తెలుసుకోవటానికి ఎవరికైనా కొంత టైం పడుతుంది. గతం మర్చిపోయిన నీ భర్త నువ్వెవరో ఏంటో వివరాలు తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. దానికి మనం టైం ఇవ్వాలి. ఇలాంటి అవమానాలు ఎన్ని వచ్చినా సరే తట్టుకోగల శక్తిని మనకు మనమే పెంచుకోవాలి. ఏంటత్తయ్య ఇది? నేనేం తప్పు చేశానని? ఏనాడైతే ఆయన చేత మెళ్ళో తాళి కట్టించుకున్నాను, ఆయన భారీగా ఆయన జీవితంలో అడుగు పెట్టాను,
ప్రతి క్షణం నాకు ఏవో అవమానాలు ఏవో గండాలు ఎదురవుతూనే ఉన్నాయి. నా భర్తతో కలిసి నేను ప్రశాంతంగా బతకాలి అనుకోవడం తప్ప నా జీవితంలో ఏ ఒక్క రోజు సంతోషం అనేదే లేకుండా పోయింది. ఎప్పుడూ ఏదో ఒక సమస్య. అన్ని సమస్యల నుంచి మేం బయటపడిపోయాము. ఆ వీరభద్రాన్ని జైలుకి పంపించేశాము. ఇకనైనా మేము హాయిగా బతుకుతున్నాము అనుకుంటే ఈ లోపలే జరగాల్సిందంతా జరిగిపోయింది అత్తయ్య. అసలు ఈ రుద్రాణి ఏంటి నా జీవితానికి ఒక శాపంలా తగులుకుంది. నాకు నా కూతురికి న్యాయం జరిగేది ఎప్పుడు అత్తయ్య? ఆయనకి గతం గుర్తొచ్చేదెప్పుడు? మమ్మల్ని తన భార్య బిడ్డలుగా చేరదీసేదెప్పుడు? అసలు అసలు నిజంగా నాకేం అర్థం కావడం లేదు అత్తయ్య. చూడు చంద్రిక, ప్రపంచంలో సమస్యలంటూ లేకుండా ఏ జీవి లేదు. ఏ జీవికైనా తనకు తగ్గ సమస్యలు తనకు ఉంటూనే ఉంటాయి. ఈ ప్రపంచాన్ని ఈ ప్రకృతిని కాదని వ్యతిరేకంగా ఏ మనిషి బ్రతకలేడు. ఇది నిజం. భరత్కి గతం గుర్తుకు లేదు అన్నమాట మనకు తెలిసిన నిజం. తనకి గతమేంటో తెలిస్తే ఇప్పుడు మనల్ని బయటికి గెంటేసినట్టే ఆ రుద్రాణిని మెడపట్టి బయటికి గెంటుతాడు. అది కూడా అంతే నిజం. కానీ భరత్కి గతం గుర్తొచ్చేలా చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం అన్నింటికీ తెగించే ఇక్కడికొచ్చాం. ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయనివైతే నువ్వు ఫీల్ అవ్వాలి. మనం ఆల్రెడీ ఇలా జరుగుతుందని ఊహించి వచ్చిన తర్వాత దాని గురించి మనం బాధపడకూడదు. మనం ఒక యుద్ధం చేస్తున్నాం. యుద్ధంలో దెబ్బలు తగిలాయని పోరాటం మానేయకూడదు. ఇప్పుడు మనం పోరాడాలి. మన భరత్ని మనం దక్కించుకోవడం కోసం ఆ రుద్రాణితోటి యుద్ధం చేయాలి. చంద్రిక, అవతల రుద్రాణి కొత్త కొత్త ప్లాన్స్ చేస్తోంది. ఏం చేస్తుంది? ఇప్పుడు నువ్వు పాస్పోర్ట్ చింపేశావు కదా, కొత్త పాస్పోర్ట్ రావటానికి ఇంకా టైం పడుతుందంట. ఈ లోపల భరత్ బాబుని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్లాన్ లో ఉంది. ఎక్కడికి షిఫ్ట్ చేస్తుంది నిర్జా? ఆ వివరాలేవి తెలీదు. మొత్తానికి ఇక్కడి నుంచి దూరంగా మీకు అనిపించకుండా తీసుకెళ్లిపోవాలని ప్లాన్ చేస్తుంది.